Ladies and gentlemen, welcome to Relationship Lab in iDream Media. నేను ప్రియదర్శన్, మనతో పాటు రిలేషన్షిప్ కౌన్సిలర్, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ గారు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నమస్తే. హాయ్ దర్శన్, నమస్తే. బాగున్నారండి? సో మీరంతా అంబిషియస్ అలాంటి ఒక ఇద్దరు పర్సన్స్ గురించి చెప్తున్నాను. వాళ్ళ పాపం కెరియర్ ఓరియంటెడ్ పీపుల్. ఇద్దరికి సెపరేట్ గోల్స్ ఉన్నాయి. వాళ్ళ మధ్య ఎప్పుడూ గొడవ లేదు. చాలా వాళ్ళ ఇంటి నుంచి బయట పక్క ఫ్లాట్కి కనీసం ఒక మాట కూడా వినిపించదు అనమాట. అంత సాఫ్ట్గా, అంత కూల్గా ఉంటారు. కాకపోతే ఏంటంటే రాను రాను వాళ్ళిద్దరు ఏదో ఒక ఇద్దరు స్ట్రేంజర్స్ ఏదో రూమ్ షేర్ చేసుకున్నట్టు అయిపోయింది. అంటే కనెక్షన్ ఏం లేదు. పాపం వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు, స్ట్రెస్ తీసుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంది, సెపరేట్ రూమ్స్ ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే కనెక్షన్ తగ్గిపోయింది అనమాట. సో ఇప్పుడు అంటే లివింగ్ టుగెదర్ ఉంటున్నారా, కపులా? లివింగ్ టుగెదర్. ఓకే ఓకే. సో దీనివల్ల ఏంటంటే ఒకవేళ కెరియర్నే మనం సెంటర్ స్టేజ్గా తీసుకుంటే, కెరియర్ ఓరియంటెడ్ పీపుల్ అయి ఉంటే వాళ్ళ మధ్య లవ్ అనేది ఉండదా, కొరత ఉంటుందా ఏంటి? ఇక్కడ నీ క్వశ్చన్ ఏంటి? అదే ఇప్పుడు కెరియర్ ఓరియంటెడ్ అవ్వడం ఒక కపుల్కి, ఒక రిలేషన్షిప్కి అదేమన్నా శాపం అవుతుందా? ఇద్దరు అంబిషియస్ పీపుల్ అయితే. నేను విని కూడా అడిగానంటే అర్థం కాలేదు. చాలా మంది అనుకుంటారు బాగా సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని. డెఫినెట్గా దీన్ని మనం ఏకీభవించాలి. పెళ్ళి ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ టూ ఫ్యామిలీస్, సొసైటికల్ రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ. బట్ ఇక్కడ నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడానికి కెరియర్కి మళ్ళీ అడుగు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ కెరియర్లో చాలా బిజీ అయిపోయారు. ఎవరికి వాళ్ళకి సెపరేట్ గోల్స్ ఉన్నాయి. ఇద్దరు గోల్స్ ఒకటి కాదు. అయితే ఏమైందంటే పర్సనల్ కనెక్షన్ ఉండట్లేదు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎవరు వర్క్లో వాళ్ళు ఉంటున్నారు, ఎవరికి వాళ్ళకి సెపరేట్ స్పేసెస్ ఉంటున్నాయి. స్ట్రేంజర్స్లా అయిపోయారు కంప్లీట్. సో లవ్కి పెళ్ళికి చాలా డిఫరెన్స్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒక ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకోవడానికి కెరియర్ అడ్డవుతుందా మేడం? ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఫిజికల్ అపియరెన్స్ అయితే ఫిజికల్లీ వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురు పడుతున్నారు. బట్ ఆ ఎమోషనల్ కనెక్షన్ అయితే ఉండట్లేదు. సో ఎమోషనల్ కనెక్షనే అవసరమా? ఒక మనిషి దగ్గర ఉంటే స్ట్రాంగ్గా ఉంటారా, లేదు దూరంగా ఉన్న ఎమోషనల్ కనెక్షన్ ఖచ్చితంగా ఉండాలా? ఎన్ని ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు వీళ్ళు? ఆల్మోస్ట్ 4 years. 4 years అంటే డెఫినెట్గా ఒక రిలేషన్షిప్ ఒక స్టేజ్కి వచ్చి ఒక స్టాండర్డ్ అయిపోయింది. 3 years దాటిన తర్వాత ఇంకా 1 year ఉన్నారు అంటే ఒక స్టాండర్డ్ స్టేజ్కి, అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవటం, అవగాహన రావడం అయింది. ఒక ఇద్దరు వ్యక్తులు లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే ప్రేమ ఆ సక్సెస్కి కానీ ఆ కెరియర్కి అడ్డ అంటే డెఫినెట్గా అడ్డు కాదు. అది నిజమైన ప్రేమ అయితే. ఎప్పుడు నిజమైన ప్రేమ అయితే. అండ్ ఆ ప్రేమలో రసవత్తరమైన అనుభూతి, అనుభవం ఉంటే. ప్రేమ అనుకోవడం వేరు, ప్రేమలో ఉన్నాము అని భ్రమించి రమించడం వేరు. ప్రేమని తెలుసుకొని ప్రేమని వాళ్ళల్లో పెంచుకొని అది మించి పక్కన వాళ్ళకి ఇవ్వటం వేరు. అండ్ ప్రేమ అనుకొని హత్తుకొని ఒత్తుకొని ఒదిగి ఆ మనిషితో ఉండటం వేరు. అర్థమైందా? సో ఇన్ని వేరియంట్స్ ఆఫ్ ప్రేమ ఉంటుంది. ప్రేమ అని ఊహించుకొని ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, వంట చేసుకుంటూ, కలిసి బతుకుతూ, కెరియర్ని ఫోకస్ చేసుకుంటూ, ఇది ప్రేమ కాదు, మనం జస్ట్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నాం, ఇది లివింగ్ టుగెదర్ అనుకుంటే ద సినారియో ఇస్ వెరీ డిఫరెంట్. వీళ్ళిద్దరూ కలిసి ఉండలేరు. కెరియర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది ఒక సంజోత. నువ్వు నాకు సపోర్ట్ చేయి, నేను నీకు సపోర్ట్ చేస్తాను, ఇద్దరం ముందుకు వెళ్దామని. సో వాళ్ళ ఒపీనియన్స్ కానీ, వాళ్ళ మనసు కానీ, మానసిక స్థితి కానీ పక్కన వ్యక్తికి ఇచ్చే టైం కన్నా, వాళ్ళ కెరియర్కి కానీ, వాళ్ళు కానీ వాళ్ళకన్నా ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళ గోల్కి కానీ ఇవ్వగలుగుతున్నారు అంటే ఆ కనెక్షన్లో ప్యూరిటీ తక్కువ ఉందని. ఇప్పుడు మనం ట్యాప్ వాటర్ ఉంటుంది, వాటర్ సముద్రంలోనూ ఉంటుంది, కాలువలోనూ ఉంటుంది, బిస్లరీ వాటర్ ఉంటుంది, రోడ్డు మీద ఒక అన్నేమ్డ్ బ్రాండ్ సునీత వాటర్ అని ఉంటుంది, మన ఇంట్లో ఒక 15 times ఫిల్టర్ అయిన వాటర్ ఉంటుంది. మేడం ఏం మాట్లాడుతున్నారు మీరు? అంతా వాటరే కదా, అంతా లవ్వే కదా. ఏ వాటర్ అయినా నువ్వు తాగగలవా? అన్నిటిని వాటర్ అంటావా? ఏ బంధాన్నైనా నువ్వు ప్రేమ అని పేరు పెట్టగలవా? వాళ్ళిద్దరి మధ్యలో కలిసి ఉంటున్నారు కాబట్టి ప్రతి బంధం కలిసి ఉన్న బంధం ప్రేమ అంటావా?
కాబట్టి మీరు చెప్తుంటే వేరియంట్స్ అంటుంటే కోవిడ్ వేరియంట్స్ కంటే ఎక్కువ చెప్తున్నారు మీరు లవ్లో. నేను వాటర్లోనే చెప్పాను, లవ్లో చెప్పాలంటే ఇంత చెప్తాను చిట్టా మధ్యలో. సో ఈ పర్టికులర్ సినారియోలో ఒకటి పచ్చి నిజం చెప్తాను దర్శన్. ఇద్దరు వ్యక్తులు నిజంగా ప్రేమించుకున్నారంటే ఒకళ్ళ సక్సెస్కి ఇంకొకళ్ళు ఆటోమేటిక్గా ఇట్లాగా పదాలు రెడ్ కార్పెట్ వేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ సక్సెస్కి ప్రేమ కానీ రిలేషన్షిప్ కానీ అడ్డన్న ఆలోచన రాదు. ఇది రాసుకో. ఓకే. అండ్ ఒకళ్ళు ఎదుగుతున్నారంటే ఇంకొకళ్ళు ఏదో వెంకటేష్ సినిమాలో లాగా ఇలాగా కాదు. రియల్ లవ్ ఏం చేస్తుందంటే నర్చర్ చేస్తుంది ఒక మనిషిని. అండ్ ఇద్దరు వ్యక్తులు ప్రేమించినప్పుడు మాత్రమే ఒకళ్ళ కెరియర్ ఇంకొకళ్ళు నర్చర్ చేసుకుంటూ వెళ్తారు. సో ఇద్దరు సైమల్టేనియస్గా ఒక లత ఎలా అయితే ఒక మంచి పొదలాగా అవ్వడానికి ఒక బేస్ని ఎలా అయితే ఇలాగ అల్లుకుంటూ పోతుందో అలా ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ స్ట్రక్చరే విడదీయలేని బంధం అవుద్ది. కెరియర్లోను, లైఫ్లోను, సక్సెస్లోను ఏది వచ్చినా ఏది రాకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా వీళ్ళ బంధం ఏది విడదీయలేదు. ఎప్పుడు అది బంధంగా మారితే ప్రేమ బంధంగా మారినన్ని రోజులు సంజోత, అలవాటు, కాంప్రమైజు, నచ్చిన రోజులు కలిసి ఉంటాము, మాకు కావాల్సిన మాకు దొరికినప్పుడు ఎగిరిపోతాం. కాకపోతే ఇప్పుడు ఫిజికల్ ప్రెజెన్స్ ఉన్నా కూడా ఎమోషనల్ ప్రెజెన్స్ ఎందుకు మిస్ అవుతుంది పక్కపక్కనే ఉన్నా కూడా? లవ్ అనేది అసలు లవ్ అనేది సినిమాల్లో చూపించినట్టు గిఫ్ట్లు కొనియటం, బయట తిరగటం, బటర్ఫ్లైస్ రావటం, టూ మచ్ ఆఫ్ లైక్ 10 hours 12 hours ఫిజికల్ ఇంటిమసీ ఉండటం కాదు దర్శన్. లవ్ ఇస్ అ డిస్కవరీ ఆఫ్ సెల్ఫ్, ఆఫ్ హూ యు ఆర్ అండ్ హూ యు ఆర్ నాట్ ఆల్సో. నన్నుగా లవ్ చేసుకోవాలి అండ్ నేను ఏదైతే కాదో అది కూడా లవ్ చేయాలి. నేను ఏది అవునో చేయాలి, ఏది కాదో కూడా చేయాలి. అది ముందు ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో మనం చేసుకోవట్లా. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఒక బ్రోకెన్ హార్ట్స్, విరిగిపోయిన అతుకు పెట్టలేని ఒక హృదయపు ముక్కల్ని తీసుకెళ్ళి పక్కనోడికి ఇచ్చి బాబా బతికిచ్చివా, ప్లీజ్ 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 లవ్ చేయవా అంటున్నాం. సో అలాంటప్పుడు పక్కనాడు వాడికి నచ్చినంతసేపు ఆ ముక్కలతో ఆడుకుంటాడు. హీ ట్రై టు పేర్చిఫై ఇట్. ఇది పెడతాడు, అది పెడతాడు, ఇది పెడతాడు. అవి సమ్ముకుంటుంది. అమ్మయ్య నా హార్ట్ పెయిన్ కొంచెం తగ్గింది, కాస్త అతుక్కుంటూనే ఉండవు. ఈలోపు ఈ అతకపెట్టే ఆటకి టైం ఎక్కువ అవుతుందన్నా, టైం వేస్ట్ అవుతుందన్నా, ఆడు కెరియర్లో ఆడు ముందుకు వెళ్ళకుండా నీకు అతకపెట్టే టైం ఎక్కువ అవుతుందన్నా, దీన్ని వదిలేసి దాని మీదకి వెళ్ళాడు అనుకో మళ్ళీ బ్రేక్ అవుద్ది. నీకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు నీ ముక్కల్ని నువ్వు అతక పెట్టుకొని నీకు దానికి ఎక్కువ స్ట్రెంగ్త్ ఆఫ్ లవ్ నీకు ఇచ్చుకుంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతక పెట్టమని అడగక్కర్లా. నువ్వు ఎవరినైనా లవ్ చేయగలవు. ఇది ఒక సీక్రెట్ లాజిక్ తెలుసా? నేను వేరే హ్యూమన్ని లవ్ చేస్తాను, పూర్తిగా అతక పెట్టుకున్న అతన్ని లవ్ చేస్తాను, బికాజ్ నేను హీల్ అయ్యాను. ఐఎమ్ వెరీ హ్యాపీ బీయింగ్ విత్ మై సెల్ఫ్. నన్ను ఎవరో వచ్చి ఉద్ధరించక్కర్లా. ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు ఉద్ధరించఫై మీ ఆర్ లవ్ మీ. నేను ఎవరినైనా లవ్ చేయగలను. నేను డిసైడ్ చేసుకుంటే ఎవరిని లవ్ చేయాలో. ఎవరు నన్ను లవ్ చేస్తే వాళ్ళకి పడిపోను నేను. దట్స్ వై ఐ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ పార్షేస్ అండ్ ఆడీస్ వేసుకొని వచ్చి నన్ను డేట్కి తీసుకెళ్ళి నా దగ్గర తినడానికి డబ్బులు ఎవరు అందరూ అంటే ఏం పిచ్చిదాను అని, యూ వుడ్ హ్యావ్ సెటిల్డ్ లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు కదా. అది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డబ్బులు, పేరు, నాకేదో ఫ్యూచర్, లేకపోతే పిఆర్లు ఇచ్చేస్తాను, పెళ్లి చేసుకుంటే చాలు, ఇదంతా కాదు. లోపల ఒక సోల్ ఉంటుంది. దాన్ని నర్చర్ చేసే పర్సన్ వచ్చినప్పుడు వాళ్ళ చిటికనేలు అలా తగిలినా, వాళ్ళ మీద నుంచి వచ్చే గాలి మన మీదకి ఇలా వీచినా మనకున్న రోగాలు తగ్గిపోయి హీల్ అయిపోయి మనసు ఇలా ఆహ్లాదంగా ఉంటుంది దర్శన్. అలా ఉన్నప్పుడు డెఫినెట్గా అది లవ్ అంటారు. సో అలాంటి చిటికనేలు దొరికినప్పుడు మాత్రమే పట్టుకుని 7 అడుగులు వేయాలంటారు. మనం పట్టుకోకర్లా, గాలి ఇద్దరిని పట్టుకునేలా చేస్తుంది. పంచభూతాలు వచ్చి ఇట్లా ఇద్దరిని ఇట్లా కలుపుతాయి అనమాట. సో వెయిట్ ఫర్ దట్, లేదంటే క్రియేట్ ఫర్ దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత కూల్గా ఉన్నాం, బట్ కొన్నిసార్లు పాపం ఫ్యామిలీస్లో హీట్ ఎక్కే వాతావరణం ఉంటుంది. అంటే ఎంత కూల్ సిచ్యువేషన్లో అయినా. నేను ఒకటి నాకు పర్సనల్లీ తెలిసిన కేసు ఏంటంటే, ఆ అబ్బాయి ఫస్ట్ నుంచి ఒక సాధుజీవి, ఆల్మోస్ట్ చాలా కైండ్ పర్సన్. అయితే ఏమైందంటే తను మ్యారేజ్ చేసుకున్నాడు, అమ్మాయిని ఇష్టపడ్డాడు. అంటే పెళ్ళి తర్వాత ఎంగేజ్మెంట్ నుంచి ఆ అమ్మాయి మీద చాలా ఇష్టపడ్డాడు. ముందు పాస్ట్లో పెద్ద లవ్ స్టోరీస్ లేకపోవడం వల్ల మంచి రిలేషన్షిప్ ఉంది ఇద్దరి మధ్య. బట్ ఏంటంటే ఆ అమ్మాయి కొంచెం వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం ట్రామా ఉంది. పాస్ట్ లైఫ్లో ఏంటంటే కొంచెం ఫాదర్ మదర్ ఎక్కువ కొట్టుకోవడం, అరవడం, ఇవన్నీ ఫేస్ చేసి వచ్చింది. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి లైఫ్ ఉంటుంది అని అనుకుంటే, బట్ ఇక్కడ కూడా చిన్న చిన్న ఇష్యూస్కి కొంచెం ఎక్కువ గట్టిగా అరవడం, ఆర్గ్యూ చేయడం. బట్ ఆ అబ్బాయికి అర్థమైంది సిచ్యువేషన్, ఈ అమ్మాయి ఎలా వచ్చింది కాబట్టి. సో ఆ అబ్బాయి ఏం చేయాలో అర్థం కావట్లే. అంటే ఎంపతి ఎక్కడ చూపించాలి అని చెప్పి అనుకుంటున్నాడు. బట్ వీడే ఈలోపు ఎమోషనల్ డంపియాడ్ అయిపోతున్నాడు, ఇవన్నీ భరించలేక తీసుకోలేక. సో దీని గురించి ఏం చెప్తారు? అబ్బాయికి సలహా ఏమిస్తారు?
ఇప్పుడు నువ్వు చెప్పిన సినారియోలో నాకు అర్థమైంది ఏంటంటే, చాలా మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్, ఎవ్రీ ఫ్యామిలీ, ఐడల్ ఫ్యామిలీ, సాఫ్ట్, సటిల్, లవ్ అండ్ ఎఫెక్షన్, ప్రేమ, అనురాగం, కోపం లేకుండా సుఖంగా సంతోషంగా మాట్లాడినా పక్కన ఉన్న గోడలకు కూడా వినిపించకుండా అని మాట్లాడి ఏదొచ్చినా సరే సాధుజీవుల్లాగా ప్రశాంతంగా సార్ట్అవుట్ చేసుకోవడం అనేది ఉంది ఇప్పటికి. ఇట్లాంటి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. అలాంటి ఫ్యామిలీస్లో పెరిగిన మగపిల్లలు ఏంటంటే అంటారు కదా, అంటే ఇంట్లో ఉండేదాన్ని బట్టే వాళ్ళ బిహేవియర్ కానీ ఆడపిల్లల్ని ట్రీట్ చేసే పద్ధతి కానీ ఉంటుంది. సో తల్లిదండ్రులు చక్కగా పెంచిన మగపిల్లలు ఇంకా సొసైటీలో ఉన్నారు. మనం ఎప్పుడు నెగిటివిటీ ఇదే కదా. నా ఫ్రెండ్సే చాలా మంది ఉన్నారు. మా పండుగడు ఉన్నాడు, ఆడికి 18 years వచ్చినా వాడి గర్ల్ ఫ్రెండ్ సీత, నేను చిన్నప్పటి నుంచి చెడ్డి దోస్తులు, నేను పేరు చెప్పాలి వేరే. సో బ్రాహ్మడు, వాడు సద్బ్రాహ్మడు. బయటకు వెళ్ళేటప్పుడు పండుగ, బైక్ కింద పడిపోతే నేనే తోసుకుంటూ వెళ్ళి వాడికి నేనే ఫుడ్ ఆర్డర్ చేసి నేనే తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి బిల్లు కూడా నేనే కట్టి, డబ్బులు ఏమైనా ఉషా అనేవాడు, నేనే ఇస్తానని. అండ్ వాడి గర్ల్ ఫ్రెండ్ వస్తే కూడా దాంతో ఎలా మాట్లాడాలో నేనే చెప్పి, ఫస్ట్లో వీడి క్యూట్నెస్ చూసి అమ్మాయి ఇష్టపడింది. ఆఖరికి ఇదేంటి ఉషా, బయటికి నేనే తీసుకెళ్ళాలి, నేనే బిల్లు కట్టాలి, నేనే ఫుడ్ తీసుకురావాలి, నేనే టికెట్ తీసుకురావాలి, అసలు వీడు ఎందుకు. సో ఫర్ దెమ్ టేకింగ్ అడ్వాంటేజ్ లాగా ఫీల్ అవుతారు. అమ్మాయిలు ఫ్లర్ట్ చేయడం, అది అతి మంచితనం అనమాట. సో ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ట్రామాటిక్ ఫ్యామిలీలోంచి అసలు వీళ్ళకి అర్థం కూడా కాదు. వస్తే అమ్మాయి, మనం ఏది జరిగినా సర్దుకుపోతాం, ఏదన్నా అన్నాలన్నా 100 సార్లు ఆలోచిస్తాం. ఈ అమ్మాయి గ్లాస్ కింద పడేసి మరి ఇష్టం లేకపోతే బేర్మని అరిచింది అనుకో, అసలు అబ్బాయికి ఏం అర్థం కాదు, నేనేమన్నానని ఇప్పుడు ఇలా అరుస్తుంది. ఇట్ ఈస్ లైక్ వాకింగ్ ఆన్ ఎగ్షెల్స్ మీద నడిచినట్టు ఉంటుంది. అంటే ఏమన్నా తప్పే, ఏమనకపోయినా తప్పే, అసలు ఏమనాలి ఏమనకూడదు. అలా అని చెప్పి వీళ్ళ మీద కోపము లేకపోతే ఇష్టం లేకపోవడము అనేది ఏమన్నా మనం ఎప్పుడన్నా న్యాచురల్ హ్యూమన్ బీయింగ్గా నార్మల్గా బేసికల్గా గుడ్ అబ్బాయికి వచ్చినా వీళ్ళు దాన్ని రచ్చరచ్చ చేసేసి వీళ్ళ పాస్ట్ ట్రామాటిక్ పెయిన్, అన్హీల్డ్ ఎనర్జీస్ని తీసుకొచ్చి వీళ్ళ మీద రుద్దేసి ఆఖరికి డివోర్సులకి వెళ్ళిపోయి వీళ్ళ మీదే 498 కేసులు పెట్టిన సందర్భాలు, కేసెస్ నేను చాలా చూసాను. ఐఎమ్ డీలింగ్ విత్ వన్ ఆఫ్ ద కేస్ రైట్ నౌ కరెంట్లీ. ఓకే, అమ్మాయి చెన్నైలో పెట్టింది కేసు, బెంగళూరులో పెట్టింది కేసు, విజయవాడలో పెట్టింది, కౌన్సిలింగ్కి వెళ్తున్నారు, అమ్మాయికి సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. ఇంకా ఎక్కువ చెప్పాలంటే సైకియాట్రీ మెడిసిన్స్ కూడా వాడుతుంది. పిల్లలు అమ్మాయి దగ్గర ఉంటే సేఫ్ కాదని చెప్పి పోలీస్ వాళ్ళు, కోర్టు కూడా తండ్రి దగ్గరే ఉంటుంది. ఈవెన్ అమ్మాయి వచ్చి మళ్ళీ హైదరాబాద్లో కేసు పెట్టింది, ఐమ్ హ్యాండ్లింగ్ ది కేస్ రైట్ నౌ. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని వీడియోస్ చూసాను నేను, ఇంత ఇంత ట్రామాటిక్గా బిహేవ్ చేస్తారా కన్న పిల్లల్ని కూడా అనిపించేలా ఉన్నారు. సో చెప్పాలంటే ఈ అబ్బాయి ఇంకా విఘ్నత ఉంది మేడం, అమ్మాయి హీల్ అయి వస్తే నేను ఇంకా చూసుకుంటాను మేడం, నా పిల్లలకి తల్లి లేకుండా చేయడం. అరే ఇట్లా ఉంటారా అబ్బాయిలు అంటే నేను అలాంటి వాళ్ళు కూడా చూశాను. ఐమ్ నాట్ యూనో లేరు అని చెప్పకుండా ఉండడానికి నాకు చాలా ప్రూఫ్లు ఉన్నాయి. బికాజ్ నేను పర్సనల్గా డీల్ చేస్తాను అట్లాంటి క్లయింట్స్తో. సో నేను ఇలాంటి సందర్భాల్లో యూజువల్గా ఏం చేస్తానంటే నేను జాతకం చెక్ చేయించాను. అబ్బాయి డివోర్స్కి వెళ్ళడానికి కూడా ఆఫ్టర్ దిస్ 12 years ఆఫ్ ట్రామా, having 11-year-old kid and an 8-year-old kid, still he's willing to take ఇంత కూడా. అమ్మాయి మళ్ళీ సడన్గా బెంగళూరు వెళ్ళిపోయి నేను వచ్చేస్తాను మీతో ఉంటానని చెప్పిందట. మేడం అమ్మాయిని రిసీవ్ చేసుకొని తెచ్చేయమంటారంటే మళ్ళీ కేసు పెడితే ఏం చేస్తారు, ఊరుకోండి అన్నా నేను. లిటరల్గా హైదరాబాద్ వచ్చింది, కేసు పెట్టింది. సో వీళ్ళ సైకలాజికల్ కండిషన్. సరే ఇదనుకో వర్స్ట్ కేస్ సినారియో. ఇప్పుడు నువ్వు చెప్పిన సినారియోలో వాళ్ళకి లవ్ అండ్ ఎఫెక్షన్ కానీ, ఇష్టం కానీ, ప్రేమ కానీ తక్కువ అవైలబుల్గా ఉండి ఎక్కువ క్రోధం, ఎక్కువ కొట్టుకోవడం, ఎక్కువ సైకలాజికల్గా సందిగ్ధమైన స్థితి. ఏది లవ్, ఏది ఎఫెక్షను, ఏది కోపము, ఏది క్రోధము, ఎందుకు ఏం చేస్తే కొడతారనే దానికి డిఫరెన్సియేషన్ లేకుండా, ఎమోషన్స్ని బ్యాలెన్స్ లేకుండా, లవ్ అండ్ ఎఫెక్షన్ని కన్సిస్టెన్సీ లేకుండా పెరిగే సందర్భాల్లో అమ్మాయిలకి ఏమవుతుందంటే అత్తమామలు కానీ, తిను కానీ, లేకపోతే వీళ్ళ చెల్లెళ్ళు కానీ, అన్నలు కానీ, వీళ్ళ ఫ్రెండ్స్ కానీ, తినెవరితోన్నా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఏదైనా అన్నా కానీ ప్రతి చిన్నది భూతత్వంలో కనిపించడం, వాళ్ళు ఎలా అయితే ట్రామా ఫేస్ చేశారో ఆ యాంగిల్లో చూడటం, వీళ్ళని దానికి తగ్గట్టు అర్థం చేసుకోకుండా వీళ్ళు రియాక్ట్ అయిపోతాం ఈ మధ్యలో ఉన్న హస్బెండ్ని కానీ ఈ సినారియోలో. సో నేను అన్నీ చూసి అబ్బాయికి ఏం చేస్తారండి ఒకవేళ డివోర్స్ ఇస్తే అని అడిగాను. ఏముంది మేడం, నేను నా పిల్లల్ని చూసుకుని సుఖంగా ఉంటాను అన్నారు ఆయన. సో నేను జాతకం చూపించాను.
శుభ్రంగా డివోర్స్కి వెళ్ళొచ్చు, ఇంకా రెండో పెళ్ళి అవుతుంది, 2 పిల్లల్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు అయితే ఉండటం కష్టం అని చెప్పారు. అది ఆయన నమ్మలేదు. ఇది ఆల్మోస్ట్ 1 month బ్యాక్, 1.5 month బ్యాక్ మన ఐడ్రీమ్ నుంచి వచ్చిన కాలే అనమాట ఇది. ఓకేనా? సో తీరొస్తే మేడం మీరు చెప్పింది కరెక్టే, ఐ వాంట్ గో టు డివోర్స్ అని జస్ట్ 2 days బ్యాక్ మెసేజ్ పెట్టారు ఆయన. సో కొన్ని సందర్భాలు ఏంటంటే హ్యాండిల్ చేసే ఉంటాయి, చేయలేని ఉంటాయి, చేసిన విధి అనేది ఒకటి ఉంటుంది, అది దాన్ని మనం ఎవరో మార్చలేం. సో చచ్చినట్టు ఆ ట్రామాని ఇన్ని సంవత్సరాలు భరించాలని ఆ అబ్బాయికి రాస్తుంది, ఆ పిల్లలకి అసలు పిల్లలు అలా ఏడ్ చేస్తున్నారు రాస్తుంది, అండ్ దే ఆర్ గోయింగ్ త్రూ దాట్. ఆఫ్టర్ సర్టెన్ టైం ఆ కర్మ క్లీన్ అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోవాల్సిందే. సో ఈ పర్టికులర్ సినారియోలో ఆర్ ఇన్ జనరల్గా ఒకళ్ళు ట్రామాటిక్ లైఫ్ స్టైల్ నుంచి వచ్చి ఇంకొకళ్ళు ఒక సర్టిల్ ఫ్యామిలీ, ఒక మంచి ఫ్యామిలీ చూసే వాళ్ళు కూడా ఇదేంట్రా బాబు ఈ సైకో దానికి ఇట్లాంటి మంచి హస్బెండ్ దొరికాడని చాలా మంది పక్కన వాళ్ళు వీళ్ళు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి దానికి సొల్యూషన్ ఏంటంటే, ఒకటి నేను ఎప్పుడు ఎవరికైనా చెప్పేది, ఒక రిలేషన్షిప్ తెంచుకుంటే తెగిపోద్ది ఎప్పుడైనా. ఎదుటి వాళ్ళు మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా సరే నువ్వు ఎంత భరించగలవో అంత భరించు, అంటిల్ అన్లెస్ ఇట్ గోస్ లైక్ హార్మింగ్ సంబడి. సోషల్ స్టేటస్ అవనివ్వు, ఎమోషనల్ లైఫ్లో చిన్న చిత్తగా ప్రాబ్లమ్స్ వస్తాయి దర్శన్, ఓకేనా? ప్రతిదాన్ని ట్రామా చేసింది నేను భరించలేకపోతున్నాను. డెఫినెట్గా ప్రతి మనిషి లైఫ్ ఎవరిది కన్సిస్టెంట్గా హ్యాపీ ఫ్యామిలీస్ కాదు. ప్రతి ఫ్యామిలీలోనూ ప్రాబ్లం ఉంటుంది, ప్రతి ఫ్యామిలీలోనూ తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఆర్చుకోవడం ఇస్ అ కామన్ థింగ్ దీస్ డేస్. నో ఫ్యామిలీ ఇస్ కరెక్ట్. బట్ ఆ ట్రామా ఉంది కాబట్టి సరైన కుటుంబమైన అమ్మాయి రాలేదు, నేను ఇది షిట్ ఎందుకు తీసుకోవాలి, నేను ఎందుకు భరించాలంటే ఈ అమ్మాయి కాతే ఇంకొక అమ్మాయి, ఇంకొక అమ్మాయి కాతే ఇంకొక అమ్మాయి, ఇంకొక అమ్మాయి కాతే ఇంకొక అమ్మాయి, వేరే అమ్మాయి మంచి ఫ్యామిలీస్ వచ్చిన అమ్మాయికి ఏదో తిక్కల్ది, డ్రగ్స్ చేస్తుందో, తాగుతుందో, ఏమో కొత్త అలవాట్లు చేసుకొని షీ కెన్ ఆల్సో ఈవెన్చువల్లీ విల్ టర్న్ అవుట్ ఇంటూ సంథింగ్. సో భగవంతుడు నీకు ఏమి ఇచ్చాడనే దాన్ని నువ్వు ముందు యాక్సెప్ట్ చేసి ఎలా దాన్ని సార్ట్అవుట్ చేసుకోవచ్చు. నాలాంటి కౌన్సిలర్స్ ఉంటారు, లేకపోతే పూజలు పునస్కారాలు చేయిస్తావా, జాతకంలో మార్పులు చేయిస్తావా, లేకపోతే ప్లేస్ మారుస్తావా, లేకపోతే అమ్మాయి మీద ఇంకా ప్రేమ చూపిస్తావా అనేది లుక్ ఇన్ టు 100 ways టు మేక్ థింగ్స్ వర్క్. యాక్చువల్లీ వాడికి క్వశ్చన్ ఒకటి ఏంటంటే, వాడికి లవ్ ఉంది, వాడి లవ్ హీల్ చేసేస్తుంది ఆ అమ్మాయిని ఫీల్ అవుతున్నాడు. బట్ థింగ్ ఏంటంటే వాడే ఎమోషనల్ ఎగ్జాస్ట్ అయిపోయాడు ఈ లోపు. అది పిచ్చితనం. వాడు అనుకుంటున్నాడు అలాంటి కౌన్సిలర్ దగ్గరికి తీసుకురా. ఇక్కడ అబ్బాయికి మనం చెప్పాల్సింది ఏంటంటే, లవ్ డెఫినెట్గా హీల్ చేస్తుంది. అబ్బాయి అనుకునే తప్పు కదా. ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళందరూ 2013లో క్యాన్సర్ ఆపరేషన్ జరిగితే మా అమ్మగారు జస్ట్ 5th day లేచి నడిచేశారు. 11 to 15 days అసలు ఆవిడకి జరిగిన ఆపరేషన్కి డాక్టరే ఆశ్చర్యపడి 5th day ఎట్లా నడిచావు రాజేశ్వరి అని. ఆవిడకి నచ్చిన దేవుడిది పెట్టి, దీపం పెట్టి, పువ్వులు పెట్టి, సాంబ్రాన్ని పెట్టి, రెగ్యులర్గా ఆవిడ పక్కనే కూర్చొని చేయి పట్టుకొని ఆవిడకి మంత్రాలు చదువుతూ ఉండేదాన్ని. సో లవ్ హీల్స్. లవ్ అనేది డెఫినెట్గా హీల్ చేస్తుంది, కానీ వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ యూర్ టేకింగ్ టు ప్రొడ్యూస్ ద రిజల్ట్ ఇంపార్టెంట్. మా అమ్మగారు లవ్ హీల్స్ కట్టే ఆవిడ పక్కనే కూర్చున్నాను అనుకో, ఇప్పుడు ఈ అబ్బాయి కూడా మై లవ్ హీల్స్, ఐ లవ్ యూ అని అమ్మాయి కొట్టిన ప్రతిసారి కొట్టించుకుంటున్నాడు, తిట్టించుకుంటున్నాడు, ట్రామాలోకి వెళ్ళిపోతున్నాడు, అతను ఆ ఎమోషనల్ షిట్ తీసుకోలేకపోతున్నాడు అనుకో, దట్స్ నాట్ లవ్. లవ్ మీన్స్ టేకింగ్ యాక్షన్స్ టు ప్రొడ్యూస్ కన్సిస్టెంట్ రిజల్ట్స్. ఒక్కసారి 2 సార్లు రిజల్ట్ ప్రొడ్యూస్ చేయడం కాదు. ఆ అమ్మాయితో మాట్లాడాలా, అమ్మాయిని బయటకు తీసుకెళ్లాలా, అమ్మాయిని సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లాలా, లేకపోతే అమ్మాయితో కూర్చొని కౌన్సిలింగ్గా తనే ఒక కౌన్సిలర్గా ఒక భర్త కన్నా ఎక్కువ తీసుకొని ఏమైనా కోర్సెస్ కలిసి చేయాలా, లేకపోతే ఇంకెక్కడికైనా డ్రైవ్కి తీసుకెళ్లాలా, తన బాధని ఏ విధంగా రెక్టిఫై చేయాలనేది తను తెలుసుకొని ఎక్స్పెరిమెంట్ చేసి కన్సిస్టెంట్గా ఏది రిజల్ట్ వస్తుందో తెలుసుకుంటేనే హీల్ అవుతుంది. దర్శన్, దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ హిమ్. యూ నీడ్ టు లుక్ ఇంటూ 100 ways టు ప్రొడ్యూస్ రిజల్ట్స్. ఏది చేస్తే ఆ అమ్మాయి సుఖంగా సంతోషంగా ఈ అబ్బాయి మీద అట్లీస్ట్ తన ట్రామా నేయకుండా షీస్ ట్రైయింగ్ టు కమ్ బ్యాక్ అనేది యాక్షనబుల్ రిజల్ట్స్లో రావాలి. అది రాకపోతే అది హీలింగ్ కాదు. డెఫినెట్గా లవ్ ఉండొచ్చు, బట్ షీఈస్ నాట్ హీలింగ్. హీ విల్ గో ఇన్ టు దట్ ట్రామా అండ్ దే విల్ ఎండ్ అప్ గెటింగ్ డివోర్స్. లవ్ ఇజంట్ ఎనఫ్ అంటారు లాస్ట్ లో. Take actions, take consistent actions. Love is an expression. Love should be expressed in reality, which the other person experiences and they produce results. Thank you, ma'am. Thank you so much for your valuable time.